హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల అండి. ఈరోజు మీకు వీడియోలో ఇంట్లో టైలరింగ్ చేసేవాళ్ళు రోజుకు మినిమం 7 బ్లౌజెస్ నుంచి 10 బ్లౌజెస్ వరకు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మా టైం టేబుల్ అనేది నేను చెప్తానండి. టైం మేనేజ్మెంట్ ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటే మనం రోజుకు మినిమం 7 బ్లౌజెస్ నుంచి మ్యాక్సిమం 10 బ్లౌజెస్ దాకా ఏ విధంగా అయితే స్టిచ్ చేయాలని చూపిస్తాను. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. దానివల్ల మీకు కొంచెం మోటివేషన్ అనేది వస్తుంది. మీరు కూడా బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయగలుగుతారు. మనకు దీపావళి అనేది ఇంకా 6 దినాలు అయితే ఉంది కదా. ఈ 6 దినాలు మీరు ఈ టైం టేబుల్ ప్రకారం మీరు స్టిచ్ చేశారంటే రోజుకు మ్యాక్సిమం 10 బ్లౌజెస్ దాకా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను 4 గంటలకి లేస్తానండి. 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. నాకు ఒక లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 1 అవర్ పడుతుంది. ఇంకా కొంచెం తక్కువ టైమే పడుతుంది, కానీ నేను ఇక్కడైతే 1 అవర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 5 గంటల నుంచి 10 గంటల వరకు నేను ఇంట్లో అయితే వర్క్ చేసుకుంటానండి. అంటే వంట వండడం, సామాన్ కడగడం ఇదైతే ఉంటుంది కదా. పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపడం ఇదంతా అయితే నేను 5 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ఈ వర్క్ చేసుకుంటాను. తర్వాత 10 గంటల నుంచి 1 గంట వరకు అయితే నేను 3 లైనింగ్ బ్లౌజులు అయితే స్టిచ్ చేసేసుకుంటాను. 3 లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. ఫస్ట్ 4 గంటలకు ఒక బ్లౌజు, ఇప్పుడు 3 బ్లౌజ్, 4 బ్లౌజులు అయింది కదా ఇప్పటికి. తర్వాత 1 గంట నుంచి 1:30 దాకా మధ్యలో అయితే లంచ్ బ్రేక్ తీసుకుని కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటామండి. రెస్ట్ తీసుకోకుండా మనం వర్క్ చేసామంటే అలసిపోతాం కదా, మనకు టైర్డ్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి నేను ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ అయితే తీసుకుంటాను. తర్వాత 1:30 నుంచి 5 గంటల వరకు అండి. 5 గంటల వరకు అయితే నేను 5 ప్లెయిన్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేస్తాను. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే నాకు 45 మినిట్స్ పడుతుందండి. ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 45 మినిట్స్లో నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తాను. తర్వాత 5 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అయితే నేను మళ్ళీ ఇంట్లో వర్క్ అయితే ఉంటుంది కదా. పిల్లలు అయితే స్కూల్ నుంచి అప్పుడైతే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు స్నాక్స్ చేయటం, అది ఇది చేయటం అయితే అలా ఇంట్లో వర్క్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేయటం అయితే అలా సరిపోతుంది నాకు. 8 గంటల వరకు అయితే నాకు టైం సరిపోతుంది. తర్వాత 8 నుంచి 9:30 దాకా నేను పొద్దున్న అయితే కుట్టాను కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే స్టిచ్ చేశాను కదా. బ్లౌజెస్ అయితే 7 బ్లౌజెస్ అయితే ఉంటుంది. 9 బ్లౌజెస్ అయితే ఉంటుంది. 5 ప్లెయిన్ బ్లౌజెస్, 4 లైనింగ్ బ్లౌజ్, 9 బ్లౌజెస్ అయితే ఉంటుంది కదా. ఆ బ్లౌజెస్కి హుక్స్ అయితే వేసుకుంటాను. తర్వాత 9:30 నుంచి 10:30 వరకు నేను బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేస్తానండి. నైట్ నేను బ్లౌజ్ కట్ చేసి పెట్టేస్తాను. కాబట్టి నేను మార్నింగ్ అయితే లేచిన వెంటనే స్టిచ్చింగ్ అయితే దిగిపోతాను. నార్మల్ టైంలో అయితే నా టైం టేబుల్ అయితే ఇది అండి. అలా కాకుండా మనకు ఫెస్టివల్ టైం అయితే ఇక్కడ 5 to 8 అని చెప్పాను కదా. 5 గంటల నుంచి 8 గంటలకు మధ్యలో వర్క్ అయితే ఉంటుంది అనేసి. ఆ టైంలో కొంచెం నాకు ఇంట్లో ఉన్న పిల్లలు అయితే హెల్ప్ చేస్తారు. దానివల్ల నేను ఆ టైంలో కూడా ఇంకా ఒక బ్లౌజ్ లేదా 2 బ్లౌజులు అయితే ఎక్స్ట్రాగా స్టిచ్ చేసేసుకుంటాను. ఈ విధంగా మీరు ఈ టైం టేబుల్ అయితే ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా ఒక రోజుకైతే 10 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి. చాలా వరకు ఇంట్లో స్టిచ్ చేసేవాళ్ళు మాకు టైం కుదరట్లేదండి, మా వల్ల కావట్లేదు అని అయితే చెప్తూ ఉంటారు కదా. అలా కాకుండా మీరు ఈ టైం టేబుల్ ప్రకారం స్టిచ్ చేశారంటే రోజుకు 10 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అలా మీకు అంత స్పీడ్గా స్టిచ్ చేయడం రాదు అనుకుంటే మ్యాక్సిమం 5 బ్లౌజులు అయినా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు దీపావళి పాటికి మనం ఎంతైతే బ్లౌజెస్ తీసుకున్నామో కస్టమర్స్కి, ఆ బ్లౌజెస్ స్టిచ్ చేసి ఈజీగా అయితే వాళ్ళకైతే ఇచ్చేయచ్చు. ఈ విధంగా మీరు కూడా ఈ టైం టేబుల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకొకటి, నేను ఏ విధంగా అయితే కస్టమర్ది మనం ప్లాన్ చేసి కుడతామనేది నేను ఒక ఫోటో అయితే మీకు యాడ్ చేస్తాను. పక్కన అయితే ఫోటో యాడ్ చేస్తాను, చూసుకోండి. ఆ ఫోటోలో అయితే మీకు క్లియర్గా మనం ఎవరెవరిది ఎన్ని బ్లౌజులు ఇవ్వాలి, ఏ రోజు ఇవ్వాలి అనేది నేనైతే స్టిక్కీ నోట్లా రాసుకుని మనం క్యాలెండర్ పైన అయితే నేను అతికించేసుకుంటానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు గుర్తుంటుందండి. మనకు ఎవరెవరి బ్లౌజులు ఇవ్వాలి, ఏ రోజు ఇవ్వాలి అనేది గుర్తుంటుంది. దానివల్ల మనం ఈజీగా అయితే వాళ్ళకి ఆ రోజు బ్లౌజెస్ ఆ రోజు మనం కుట్టి అయితే పెట్టేయచ్చు. ఈ విధంగా అయితే నేను టైం టేబుల్ అయితే ఫాలో అవుతానండి. మీరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చిందనుకో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.